హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే గైడెన్స్ ఇస్తాను మీకు. టుడే మీకు ఏం జరగబోతుంది, ఈ 24 అవర్స్లో మీకు ఏం జరగబోతుంది, ఓకేనా? మీ నేమ్ని 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి, మీకు మ్యాచ్ అవుతుంది, ఓకేనా? టుడే మీకు ఏం జరగబోతుంది చూస్తే మా వ్యూవర్స్కి టుడే ఏం జరగబోతుంది, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. The Fool, 10 of Pentacles, Eight of Swords, Seven of Swords, Knight of Wands and Seven of Wands, Five of Pentacles, bottom of the deck. ఓకే, టుడే మీకు ఏం జరగబోతుంది అంటే కొంతమంది అయితే కొత్తగా న్యూస్ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మీ ఫ్యామిలీతో హ్యాపీగా మాట్లాడుకుంటూ హ్యాపీగా మనీ గురించి, మీ పర్సన్ గురించి హ్యాపీగా, చిన్నప్పుడు జరిగిన వాటి గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు. కానీ కొంతమంది ఏమైందంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇంకా ఈ లైఫే వద్దు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతుంటారు. మీ పర్సన్ గురించి లేదా మీ పిల్లల గురించి ఇలా బాధ పెడుతూ ఉంటారు. ఎక్కువగా మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ కొద్దీ మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. ఎక్కువగా మీరు అందుకని ఈ బాధ భరించలేక ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ కానీ మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే గిన మీకు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది మీకు తెలుసు, కానీ ఆ సొల్యూషన్ దానంతట అదే దొరకాలి, మీ పర్సన్ నుండి రావాలి సొల్యూషన్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ మైండ్ అనేది మీరు అలా క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ప్రాబ్లమ్స్ వల్ల మీరు మీ మైండ్ అనేది కొంచెం అనేది ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంది. ఎందుకంటే కానీ మీరు దాన్ని చూడలేకుండా డిప్రెషన్లో ఉంటున్నారు, ఎక్కువగా డిప్రెషన్లో ఉంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటారు, కానీ మళ్ళీ డిప్రెషన్ ఇవన్నీ మీ పర్సన్ గుర్తొచ్చి, జాబ్ గురించి, కెరియర్ గురించి ఇవన్నీ గుర్తొచ్చి మీరు అలా అయిపోతూ ఉంటారు. ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు ప్రజెంట్. కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, కొంతమంది హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. టుడే మీకు ఇలా టుడే అనేది మీకు ఇలా గడిచిపోతుంది, ఓకేనా? ఏంజెల్ గైడెన్స్ ఫర్ యూ. డిప్రెషన్లో ఉండకండి. ఎక్కువగా డిప్రెషన్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు మీరు. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, మీరు ఇంకా దెర్ ఈజ్ సంథింగ్ అనేది బెటర్ మీ లైఫ్లోకి రాబోతుంది, ఓకేనా? రీకన్సిడర్ చెప్పా కదా, ఇప్పుడు ఒకటే దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మీకు ఎవరి హెల్ప్ అయినా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్. ఇంకా మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఎవరి నుంచి అయినా మీకు హెల్ప్ అనేది లభిస్తుంది, ఓకేనా? ఎవరి ద్వారా అయినా మీకు హెల్ప్ అనేది వస్తుంది. ఇంకా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఇంకా ఒకసారి ఏదైనా మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఒకసారి సొల్యూషన్ దొరుకుతుంది, వెతకండి. ఎక్కువ డిప్రెషన్లో, లో ఎనర్జీలో ఉండొద్దు. లో ఎనర్జీలో ఉండి డిప్రెషన్లో ఉన్నప్పటికీ మీ ఎనర్జీస్ అనేవి లోగా అయిపోతాయి, నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అందుకు మీ పర్సన్తో రీయూనియన్ కూడా అయ్యే ఛాన్స్ అనేది మీకు దగ్గరలో ఉన్నా సరే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏంటంటే మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీలో ఉండి పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. నెగిటివ్ ఎనర్జీలో ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. మీ పర్సన్తో కాంటాక్ట్ కూడా లేట్గా వస్తుంది, అలాగే రీయూనియన్ ఛాన్స్ కూడా లేట్గా
లేట్‌గా అవుతుంది. ఒకవేళ మీకు జాబ్ రావాలంటే జాబ్ కూడా లేట్ అవుతూ ఉంటుంది. అందుకే మీ ప్రాబ్లమ్స్, మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కామనే ఇవన్నీ. ఏమంటే మీరు హ్యాపీగా, పాజిటివ్‌గా మీరు యూనివర్స్‌ని మేనిఫెస్ట్ చేసుకుంటూ, యూనివర్స్‌ని ట్రస్ట్ చేస్తూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ అనేవి అంత తొందరగా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఎప్పుడు హ్యాపీగా, పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌ని అట్రాక్ట్ చేయండి. నెగెటివ్‌గా ఉంటే నెగెటివే అట్రాక్ట్ చేస్తుంది. ఈరోజు కొంతమంది ఇలా హ్యాపీగా ఉంటారు, కొంతమంది సాడ్‌గా ఉంటారు. ఆహ్, సాడ్‌గా ఉన్నటోళ్ళకి చెప్తున్నాను, ఎప్పుడూ లో ఎనర్జీలోకి వెళ్ళొద్దండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇలా ఈరోజు గడిచిపోతుంది మీకు. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాజిటివ్‌లో ఉండండి. పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయండి. ఓకేనా? బాయ్.